హ్మ్. ఓకే. 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 నవ్వులతో స్టార్ట్. ఏంటి చూసిర్రా మూవీ? ఇప్పుడే వచ్చిన నైట్ ఎంత అవుతుంది? 1:40. 1:40 బాగానే ఎక్కువసేపు పండుకొని లేచినట్టే అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ హాఫ్ 10 నిమిషాలు అట్లా పండుకొని లేచిన. చాలా యావరేజ్ అనిపించింది మూవీ. బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఒక చోట నవ్వినా. అంతే. క్లైమాక్స్ కొంచెం విఎఫ్ఎక్స్ బాగుంది. అంతకు మించి నాకేం పెద్ద అనిపించలే. మన వి బంటోడు ట్రై చేశాడు కానీ అక్కడ ఏం లేదు కాబట్టి అదేం లేవ్వలేదు కూడా. సౌండ్ తోటి లేపుదాం అనుకున్నా. విఎఫ్ఎక్స్ ఏ నచ్చిందా నీకు? అరే లాస్ట్ లో వి సీన్స్ అసలు వస్తుంటాయి కదా. అసలు ఆ వి అదిరిపోయి. ఆ విఎఫ్ఎక్స్ వచ్చేసరికి నిద్రపోయా సగం సినిమాలో. ఎప్పుడైతే ట్రైలర్ 2 వచ్చేసిందో ఎక్స్పెక్టేషన్ మొత్తం పెరిగిపోయినాయి. నాకైతే పీక్స్ కొట్టిండ్రా ఫైనల్ గా. మారుతి ఇట్లా తీసిండా ప్రభాస్ ని పెట్టి కొట్టిండు అనుకున్నాం. ఆ ఫస్ట్ దాంతో పోయి ఉంటే బాగానే అనిపించేదేమో. ఫస్ట్ అయితే అప్పుడు నాకు నాకు నల్లు ఏం లేకుండా అప్పుడు నాకు ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు, మళ్ళొకటి పడ్డది ఖాతాల, మా రెబల్ ఖాతాల అనుకున్నా. దాని తర్వాత కూడా నాకేం అంత హైప్ కాలే గానీ ఓకే డీసెంట్ మూవీ అనుకున్నా. కానీ ఆడ పోయినాక ఆ సీన్లే లేవు. ఆ పెద్ద ప్రభాసే లేడు. వేరే అందుకని పెద్ద ప్రభాస్ మిస్సింగ్. అయితే రోజు చిన్న టాక్ ఇన్నా మరి. ఒకవేళ దాని గురించి హోల్డ్ చేసిర్రా మరేమో. ఆపర్చునిటీ అంతా వేస్ట్ చేసుకుండా అనిపించింది నాకైతే మారుతి. పార్ట్ 2 అన్నారు కదా, మరి పార్ట్ 2 సంగతి వస్తుందా రాదా? పార్ట్ టూ పార్ట్ టూ సినిమా వచ్చే పని కాదా? ఫస్ట్ డే రిలీజ్ అవ్వకముందే షెల్వ్ అయిపోయిన ఫస్ట్ మూవీ అనుకుంటా అంతేనా? పార్ట్ ఒక టూ. అంతే. హరిహర వీరమల్లు 2 లెక్క, ఒక కింగ్డమ్ 2 లెక్క, ఒక వార్ 3 లెక్క అట్లా పోయినట్టేనా ఇది కూడా సెకండ్ పార్ట్? అవన్నా అట్లీస్ట్ సినిమా రిలీజ్ అయ్యాక అనుకున్నది. ఇది మరీ ప్రీమియర్స్ కే షెల్వ్ అయిపోయింది. కానీ ఇది టేక్ ఆఫ్ అయితే నాకు బాగానే అనిపించింది. నేను నేను పోవడమే కొంచెం లేట్ గా పోయినా. సాంగ్ నుంచి పోతే నాకు అంత కలర్ఫుల్ లా కొంచెం సంక్రాంతి వైబ్ లాగా అనిపించింది. బాగా అనిపించింది స్టార్టింగ్ లో. ఆహా బాగానే ఉన్నట్టుందిలే అనుకున్నా. నాన్నమ్మ కొంచెం సెంటిమెంట్ స్టార్టింగ్ లో నాకు జర ఎక్కింది. బీజిఎం కూడా కొడుతుండే బాగానే అనిపించి రిలేషన్ కోసం పోతాడు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది రొట్ట. ఇక అప్పటి నుంచి కరెక్ట్ చెప్పాలంటే ఆ సహనా సహనా సాంగ్ వస్తుంది చూడు. సహనా సహనా అనుకుంటా మన సహనాన్ని పరీక్షిస్తుంది. స్టార్ట్ అవుతుంది చూడు కథ. ఫస్ట్ ఇక హాఫ్ అంతా అక్కడక్కడనే తిరిగినట్టు ఉంటది. ఎటు పోదు, ముందలకెళ్ళదు. ఆ నానమ్మ ఎప్పుడు వాళ్ళ తాతయ్య తాతయ్య అంటది. ప్రభాస్ ఏమో అక్కడిక్కడ దోలాడుతా ఉంటాడు. ఏదో ఏదో చేస్తా ఉంటాడు. ఏమో నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ అనిపించింది అసలు. మస్తు. అదో బ్యాగ్ ఫైట్ ఉంటది. అది ఎందుకు పెడతారో అర్థం కాదు. ఇట్లా జస్ట్ ఇట్లా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి పెట్టినట్టే పెడతారు ఆ బ్యాగ్ ఫైట్. సగం సగం కట్ అయినట్టు అనిపించిందా మీకేమన్నా? కట్అవుట్ సంగతి దేవుడు ఎరుగు. ఆడ ఆడ ప్రభాస్ లేడు. బొమ్మ ఇటు పడుతుంది, అటు పడుతుంది. వీరమల్లుల పంచతంత్రం కంపారిజన్ చేసిర్రు ఇవిడు. సేమ్ సేమ్ అదే అనిపించింది ఆయన. అనుకున్నా. ఫేస్ ఎవరితో పెట్టేసి విఎఫ్ఎక్స్ చేసినట్టు అనిపించింది షార్ట్ ఫిల్మ్. కట్ చేయొచ్చు కదా అవి. ఈ 3 గంటల సినిమాకి ఇట్లాంటి అన్ని పెట్టి సాగదీసే బదులు అట్లాంటి అన్ని కట్ చేసి మనకి ఇట్లా క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే ఏమైతుంది? లేనిపోయిన హైప్లు అన్ని ఇస్తారు. ఇంటి అడ్రస్ పెట్టామా సారు. అసలు అసలు కాదు ఓన్లీ క్లైమాక్స్ చూసి ఇంటి అడ్రస్ చెప్పుంటాడు నాకు తెలిసి. తర్వాత ఏం చూసుంటాడు. అసలు ఎట్లిచ్చిండు? ఏమనుకొని ఇచ్చిండు? తీసింది ఆయన కాదా? క్లైమాక్స్ అయితే మరి రాసుకునేటప్పుడు ఇన్సెప్షన్ లెవెల్‌లో రాసుకుండేమో. అదంతా హిప్నోటైజేషన్, తొక్కతోలు దాంట్లో ఇంకో స్టోరీ ఏదో అయితుంటది. అది రాసుకునేటప్పుడు బానే ఉందేమో. తీసేటప్పుడు ఇట్లా వచ్చింది ప్రొడక్ట్. నాకు మంచిగానే అనిపించింది. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ జర మంచిగానే అనిపించింది. ఎలా అనిపించిందిరా నాన్న నీకు అసల? సగం మంది నిద్రపోయి సగం మంది వాకౌట్ చేశారు అసల. నేను మరి లోయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళినందుకేమో నాకు మంచిగా అనిపించింది అది. సెకండ్ హాఫ్ థియేటర్ లో కొంతమంది నవ్విర్రు కూడా సెకండ్ హాఫ్ లో. నాకంత సెకండ్ హాఫ్ నవ్వలేదు. సప్తగిరి అప్పుడు నవ్వారు. చాలా మంది నవ్వారు. సప్తగిరి సెకండ్ హాఫ్ కామెడీకి నాకేం ఎక్కలేదు ఇట్లా. నాకేం అదన్నా నవ్వలే. ఫస్ట్ హాఫ్ డౌన్ అయిపోయేసరికి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఆ కామెడీ ఉంటది కదా, క్రింజ్ కామెడీ అయితే ఏదైతే ఉందో అది అలా స్టార్ట్ చేశాడు. బానే అనిపించింది. జనాలు నవ్వడం స్టార్ట్ చేశారు. అది ఒకేసారి కింద తీసుకెళ్ళిపోయాడు. అట్లీస్ట్ ఆ కామెడీతో అన్న కంటిన్యూ చేయలేదు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగా అనిపించింది నాకు మళ్ళా. ఈ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ టేక్ ఆఫ్ బానే ఉండే. దాని నుంచి మళ్ళీ కొంచెం ఇదంతా లాగ్ చేసి ఆ బ్యాంక్ కొట్టి బాగా ఇచ్చిండు. అమ్మాయి స్టార్ట్ అవుతుందేమో, స్టఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ కామెడీలు మొత్తం అయిపోయినారా, ఇంకా మెయిన్ స్టోరీ లేకపోతే హారర్ 20% అన్నాడు కదా. ఆ 20% ఇప్పుడే వస్తుందేమో అనుకున్నా. క్లైమాక్స్ అయిపోయినా కూడా రాలేదు. కాకపోతే సింపుల్ గా చెప్పాలంటే ఇక సినిమా మొత్తంలో బెస్ట్ థింగ్ ఏమున్నదంటే ప్రభాస్ షో. సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ప్రభాస్ మొత్తం ఉన్నాడు. ఒక్క సీన్ కూడా ప్రభాస్ లేకుండా లేడు. ఆ ఫ్లాష్ బ్యాక్ 10 నిమిషాలు తప్ప ఇట్స్ కంప్లీట్ ప్రభాస్ షో అంతే. హారర్ కామెడీ అన్నారు గానీ హారర్ లేదు, కామెడీ లేదు. కామెడీ లేదు. హాజర్ అయితే అసలు ఏడా 1% కనిపించలేదు నాకు. యాహ్! ఒక్కసారి ఏదో ట్రై ఒక్కసారి చేశాడు. బట్ కానీ మారుతికి ఈ లెవెల్‌లో తీయటం చాలా గ్రేట్. బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీ కన్వే చేయలేకపోయాడు. ఏ సంజయ్ దత్ కాస్టింగ్ కూడా చాలా తప్పేమో అనిపించింది నాకు.
ఆ 'సంజయ్ దత్' యంగ్ అప్పుడు చేసిన దాంట్లో గూడా నాకు ఓల్డ్ గానే అనిపిచ్చిండు. హ్మ్. నాకు ఆయన ఏమో నాకైతే పెద్ద ఎక్కలేదు. సంజయ్ దత్ కదా! మరీ దారుణం అనిపించింది కొన్ని సీన్‌లయితే లిటరల్లీ నువ్వు కట్ చేసి 2½ అవర్స్‌లో పెట్టుకో ఈ మూవీని. కొంచెం ఎవడో ఒకడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి బానే ఉంటది. లిటరల్లీ నువ్వు 3 అవర్స్ 9 మినిట్స్ డ్రాగ్ చేసుకుంటూ పోతుంటే మూవీలో ఎక్కడ ఏది ఎలా కన్వే చేయాలి? నీకు ఎక్కడ ఏ పాయింట్ పెట్టుకోవాలి? నీకో బిల్డప్ లేదు. సీన్‌కి ముందు లేదు. సీన్ తర్వాత లేదు. ఒక హైప్ లేదు. నువ్వు లిటరల్లీ నువ్వు ఎంట్రన్స్ తీసుకుంటే హీరోకి డైరెక్ట్‌గా తీసుకెళ్ళి సాంగ్‌లో పడేస్తావు. దానికి ముందు హైప్ లేదు. ఏం లేదు. సరే సాంగ్‌తో స్టార్ట్ చేసావు. సాంగ్ అన్నా క్రేజీగా పెట్టావా అంటే అసలకి ఎక్కడ నాకేం అనిపియలేదసల. అరే! ఈ సీన్‌లో భలే ఉన్నాడురా హీరో. ఈ సీన్ అరే! ನಮ್ಮ ఎంట్రన్స్ భలే పెట్టాడురా అనే ఫీల్ అయితే లేదు. 'ప్రభాస్' సినిమా నువ్వు ఏది చూస్తున్నా ఒక లెవెల్‌లో ఉంటదది. వస్తున్నాడంటే ఆ కటౌట్‌కి దానికి అరేయ్! భలే ఉందిరా అని అనిపిస్తది. ఈ సినిమాలో ఆ ఒక్క షాట్ కూడా అనిపియలే. ఆ ఫస్ట్ హీరోయిన్ లైట్ ఆమెని ఉట్టినే పెట్టిర్రు. నన్ను ఒక హీరోయిన్‌తోనే ముగించొచ్చు అంతా. సమాజం నన్ను ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నాకు ఆ ఫస్ట్ హీరోనే నచ్చింది. మార్వాడి పిల్లనే నచ్చింది. మిగతా ఇద్దరు ఏమి అనిపియలేదు. వాళ్ళు ఎందుకొచ్చిర్రో, ఎందుకు పోయిర్రో నాకు తలనొచ్చింది గానీ, ఫస్ట్ ఆమెను మొత్తం పెట్టుంటే బాగుండేది సింగిల్ హీరోయిన్. భయపడే సీన్‌లిస్తారు. ఆ! క్రేజీ లవ్విర్రు ఆ థియేటర్‌లో. నిజంగా అసల ఒక భయపడే సీన్‌లో ఇట్లా చూస్తా ఉంది. ఎక్స్‌ప్రెషన్ చెప్పు, ఎక్స్‌ప్రెషన్ పెట్టు అనిపించింది నాకైతే ఎంతసేపటికి. నువ్వు భయపడుతున్నావా? ఏం చేస్తున్నావు? ఏమైతుంది అని. తను ఆ సెకండ్ హాఫ్‌లో సంజయ్ దత్ వచ్చి వాళ్ళ నానమ్మని రానంగానే జమ్మని ఎళ్ళిపోతాడు. అదేదో గాలిరాలో తిన్నికి. అరే! అది కోట, యువరాణి ఏంది అసలు ఏం లేదు. అది ఏసుకుంటూ ఎళ్ళిపోతది. ఫ్లాష్ బ్యాక్ చూస్తే అరుంధతిని స్పూఫ్ చేసినట్టున్నదది. అరుంధతిని ఏదో చిన్న హ్మ్. 1.4 పిక్సెల్‌లో తీసినట్టున్నది. అంత దానికి స్పూఫ్ లాగా. అదే అంటున్నా. దానికి చీపర్స్. 'అరుంధతి' చేసినా బానే ఉండేది. బట్ లిటరల్లీ హ్మ్. ఎట్లా అయిపోయిందంటే నీకు డార్క్‌గా ట్రై చేద్దాం అనుకున్నాడు. బట్ అది డార్క్ అవ్వలేదు నీకు. మరి క్రింజ్ అయిపోయింది. నాకు నా వీఎఫ్ఎక్స్‌లో ఇట్లా సంజయ్ దత్ ప్లేస్‌లలో ఇట్లా మట్టి మట్టిగా అనిపిస్తది చూడు. అంత బాగా అనిపించింది క్లైమాక్స్‌ల, ఇంటర్వెల్ టైమ్‌ల. ప్రభాస్‌ని మాత్రం అది చాలా ప్లేస్‌లలో డూప్ అని మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రభాస్ ఫుల్ ఎట్లా కనిపిస్తుండు. అంత కనిపియకుండా ఆ డూప్‌లన్నీ తీసేసి ప్రభాస్ మనకు ప్రాపర్‌గా కనిపించే ప్రభాస్‌ని చూపిస్తే సాటిస్ఫై అయితాం కదా! ఆ 3 గంటలు చూపియాల్సిన పనేమున్నది? ఇప్పుడు 3 గంటల 9 నిమిషాల సినిమాలో 3 గంటలు కనిపిస్తాడు ప్రభాస్. దాంట్లో డూపులు అంతా కలుపుకొని. హ్మ్. కాకపోతే ఇది సంక్రాంతి టైం గాబట్టి, ఒకవేళ ఇగ ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ద వెరీ ఫస్ట్ మనకి మూవీ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేనో, వాటితోని పోతే ఓకే. కొంతవరకు సాటిస్ఫై అయితారు. కాకపోతే ప్రభాస్ ఫ్యాన్స్‌కి మాత్రం ఒక బుజ్జిగాడు ప్రభాస్, ఒక డార్లింగ్ ప్రభాస్ కావాలంటే దీంట్లో కనిపిస్తావు. కానీ 'తమన్' మ్యూజిక్‌కి నువ్వు ఓటీటీలో చూస్తే కష్టం. థియేటర్‌లో చూడాలి. బట్ థియేటర్‌లో చూసే మూవీలాగైతే ఫీల్ కాలేదు. బయట పడతామంటారా మరి? కష్టమే. అంటే చూద్దాం. 2 డేస్‌లో